27 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా అద్భుత కారణంగా మారిపోయిందండి. మేము లోకల్గా ఎన్నో సార్లు మేము అందరినీ ఇచ్చేయాలన్నా రావడం, ఎమ్మెల్యే గారు రావడం, అయిపోద్దాంటం వెళ్ళడం ఇదే చేస్తాం. గత ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే గారండి కల్లం బాలరాజు గారు శంకుస్థాపన చేస్తాను అయిపోయిందని ఎన్నో సార్లు మాకు చెప్పారండి. కానీ ఏమీ చేయలేదండి. ఇక్కడ దుర్గమ్మ గుడి ఉందండి. భక్తులు ఎంతో బాధపడుతున్నారు, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని లోకల్ గా మేము సందాలు వేసుకుని పోయడం కూడా జరిగేదండి. శ్రీబాలరాజు గారు, ఎమ్మెల్యే శ్రీబాలరాజు గారు మాట ఇచ్చారు, ఈ రోడ్డు పోయించడానికి మేము ముందుకు వస్తాం అని చెప్పి అన్నారు. అనుకున్నట్టుగానే చాలా ఎక్సలెంట్ గా మాకు పుట్ట మహేష్ గారు, శ్రీబాలరాజు గారు సహకరించారు. మాకు ఎంతో అద్భుతంగా రోడ్డు శాంక్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవటం, మేము ఒక పోలవరం నియోజకవర్గంలో ఒక రైతుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ రోడ్లు అనేది వేయటం, గ్రామాలు ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం, ప్రతి గ్రామంలోనూ ప్రతి రోడ్డు ప్రతి సమస్యపై ఆయన వెంటనే స్పందించడం మేము చాలా సంతోషం, మాటల్లో చెప్పినంత సంతోషం వ్యక్తపరుస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా త్వరగా చాలా మంది చేస్తుండొచ్చు. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్. డిప్యూటీ సీఎం అంటే త్వరగా ఎవరికి తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే అందరికీ తెలుసు. భారతదేశంలో డిప్యూటీ సీఎం అంటే ఆ పదవి వన్నె తెచ్చినటువంటి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అందరికీ ఆదర్శంగా చూపించారు ఆయన.